మీ దృష్టిలో ప్రియ పెద్ద తప్పు చేసింది. అందుకే అది ఎలా ఉందో ఏంటోనని పట్టించుకోవడం మానేశారు. అసలు మాట్లాడాల్సింది నాతో కాదు, ప్రియతో మాట్లాడు పిన్ని. అసలు దాని జీవితం ఈరోజు ఇలా కావటానికి ప్రియ కదండి కారణం. కానీ భార్గవికి ప్రియ మీద రవ్వంత కూడా కోపం లేదు. అది నా కడుపును పుట్టకపోయినా నా పేగు తెంచుకు పుట్టిన బిడ్డ మీద దానికెందుకండి అంత మమకారం? అందుకే బోనా, కన్నబిడ్డలు అన్నబిడ్డలని తేడా చూపించద్దని నీకు ఆ రోజే చెప్పాను. నన్ను వదిలేసి ఎందుకమ్మా వెళ్ళిపోయారో? నువ్వు నాన్న లేకుండా ఉండలేనమ్మా. నీ కడుపును పుట్టిన బిడ్డలు లేరనే కదా నువ్వు బాధపడాల్సిన అవసరం లేదమ్మా. భార్గవికి పుట్టే బిడ్డే నీ కన్న బిడ్డనుకో. భార్గవి ఇక నుంచి నీ కన్న తల్లనుకో. నువ్వెలా ఉన్నావు? నీ భర్త నిన్ను బాగా చూసుకుంటున్నారా? ఏ ఆయన నీకు భర్త కాడా? నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆయన బిడ్డే కదా? అసలు ఆయన ఎప్పుడు నీకు గుర్తు రాలేదా భార్గవి? పీడ కళల్ని గుర్తుకు తెచ్చుకునేంత ధైర్యం ఎవరూ చెయ్యరు ప్రియా. ఇప్పుడు నువ్వు నా దగ్గరకు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. దయచేసి దాన్ని బాధగా మార్చొద్దు. నాకు కావాల్సింది నువ్వు నీ భర్తతో సుఖంగా ఉండడం, నేనతని భార్యనని అతను మర్చిపోవడం. దానికి నువ్వు నాకు సహాయపడాలి, కానీ నువ్వే ఇలా పిచ్చిగా మాట్లాడితే ఎలా? ఇప్పుడు చెప్పు, నీ భర్త నిన్ను బాగా చూసుకుంటున్నారా? నువ్వు ఆ ఇంట్లో సుఖంగా ఉంటున్నావు కదా? ఎలా సుఖంగా ఉంటాననుకున్నావు భార్గవి? కన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి తోడ పుట్టిన చెల్లెల వరకు ఎంతమంది జీవితాలు కష్టాలు పాలు చేసిన నేను ఎలా సుఖంగా ఉండగలను? అదిగో ఆ మాట మాట్లాడొద్దనేది. నేను నీకున్నానని నువ్వనుకుంటే ఇంకెప్పుడు ఇలా మాట్లాడవు. నీకంటే చిన్నదాన్నే కావచ్చు, కానీ నేను నిన్న అమ్మలా చూసుకుంటాను. నీకే కష్టం వచ్చినా నాతో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. వెళ్ళొస్తాను భార్గవి, నువ్వు జాగ్రత్త, బిడ్డ జాగ్రత్త. అలాగే. బాయ్. చూసావా అక్క, ప్రియలో ఎంత మార్పు వచ్చిందో? చూశాను భార్గవి, నేను మధ్యలో వస్తే లేనిపోని సమస్యలు వస్తాయని రాలేదు. ప్రియలో ఇంత మార్పు వస్తుందని నేను అస్సలు ఊహించలేదు. మారినంత మాత్రాన ఏం లాభం అక్క? తను మారిన తర్వాతే కష్టాలన్నీ మొదలయ్యాయి. విచిత్రం చూసావా అక్క, మన ముగ్గురం ఇద్దరు అన్నదమ్ముల బిడ్డలం. మన ముగ్గురిలో కనీసం ఒక్కరి జీవితమైనా బాగుందా? మనమిద్దరం భర్తలకి దూరమై బ్రతుకుతున్నాం. తను భర్తకి దగ్గరగా ఉండి కూడా తల్లయ్యే భాగ్యానికి దూరమైంది. సాధారణంగా ఒక కుటుంబంలో
ఏ ఒక్కరికో కష్టం కలిగిస్తాడా ఆ భగవంతుడు. కానీ మన కుటుంబంలో ఏంటక్క, పగ పట్టినట్టు అందరికీ ఒకేసారి కష్టాలు కలిగించాడు. చెప్పండి, ఇప్పుడు నేనున్న పరిస్థితిలో మీరు చెప్పింది చేయకుండా ఉండగలనా? ఏం చేయాలో చెప్పండి. నువ్వు నాతో వస్తున్నావు. ఎక్కడికి? కొంపదీసి తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేస్తారా? దానికి ఇంకా టైం ఉందిలే గాని ప్రస్తుతానికి నువ్వు ఒక్కడవే వస్తున్నావు. మరి ఈ పాము అది అక్కడే ఉంటుంది. ఏ బాగా అలవాటైపోయిందా? వదిలి ఉండలేకపోతున్నావా? మరి అంత ముచ్చట పడితే చెప్పు, నువ్వు తిరిగొచ్చాక ఇంకో 4 పాముల్ని తెచ్చి పెడతాను. వద్దు మేడం, ఉన్న ఒక్క పాముతోనే చచ్చిపోతున్నాను. ఈ పాములో ఆఫర్ ఏమొద్దు కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పండి చాలు. డాక్టర్ చిరంజీవి గారింటికి. ఆంటీకి కొంచెం ఒంట్లో బాలేదు. కూతుర్ని అల్లుడిని చూడాలని ఉందట. అందుకే నువ్వు గాయత్రి కలిసి అమెరికా నుంచి వచ్చినట్టుగా రావాలి. 1-2 రోజులు ఆంటీతో సరదాగా గడపాలి. ఇదే మంచి ఛాన్స్. ఉన్న 2 రోజుల్లో ఎలాగో అలా ముసల్దాన్ని నిజం చెప్పేయాలి. నిజం తెలిసి అది గుండెకి చేస్తే మనం హ్యాపీగా బయటకు వచ్చేయచ్చు. ఏంటి, అక్కడికి తీసుకెళ్తున్నానని చెప్పగానే ఏదో ఒక మాయ చేయొచ్చని ఆలోచిస్తున్నావా? నువ్వేదన్నా మాయ చేయాలని ప్రయత్నించావే అనుకో, నీ మాయ నా కంట్రోల్లో ఉంది. మాయమైపోతుంది. మాయ మీ కంట్రోల్లో ఉందా? నీలాంటి మాయగాడిని హ్యాండిల్ చేయడానికి మేం కూడా మాయ చేయాలి కదా. పద. ఇదేం ఫిట్టింగ్ రా బాబు, ఏం చేయాలి? పద. ఎక్కడికి లేస్తున్నా రాజేశ్వరి? కాలుకి దెబ్బ తగిలిన విషయం మర్చిపోయావా ఏంటి? నువ్వు ఇలా కుదురుగా ఉండవనే హాస్పిటల్లో ఇంకో 2 రోజులు ఉండమన్నాను. అమ్మాయి వచ్చేస్తుంది, ఇంటికి వెళ్ళిపోదామన్నావు. ఇక్కడైనా సరిగ్గా ఉండాలిగా. మంచాన్ని కట్టేసినట్టు కదలకుండా ఇలాగే పడుకోవడం నా వల్ల కాదండి. పైగా అమ్మాయి వచ్చే టైం అయింది. నన్ను హాల్లోకి తీసుకెళ్ళండి. నీ పిచ్చి కాకపోతే హాల్ వరకు వచ్చిన అమ్మాయి రూమ్ వరకు రాకుండా పోతుందా? ఇప్పుడు నువ్వు లేచి తిరిగావనుకో, తగ్గుతున్న గాయం కాస్త తిరగబడుతుంది. ఇంకో 1 వారం రోజులు మంచం మీదే ఉండాల్సి వస్తుంది. సర్లేండి, నేను మంచం మీదే ఉంటాను. కానీ మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అమ్మాయిని అల్లుడిని తీసుకురండి. అబ్బా, నిన్ను ఇలా వదిలేసి వెళ్తే ఇంకేమైనా ఉందా? అందుకే మాధవ్ని ఎప్పుడో ఎయిర్పోర్ట్ పంపించాను. ఫ్లైట్ ఎప్పుడో వచ్చేసిందట. ఈ పాటికి వాళ్ళు వచ్చేసే ఉంటారు. అమ్మా, అమ్మా, బాగున్నావా అమ్మా? అవునానమ్మా. బాబు బాగున్నారా? మీ దగ్గరికే వద్దామని బయలుదేరాం. చూడండి ఆ భగవంతుడు ఎలాంటి పని చేశాడో. మళ్ళీ మిమ్మల్ని నా దగ్గరికి రప్పించేలా చేశాడు. అయినా మీకున్న బిజీకి ఇంత త్వరగా వస్తారనుకోలేదు. ఏం చేయనత్తయ్య, మీరు మెట్ల మించి జారిపడ్డారని తెలియగానే మేము అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయాం. మీ అమ్మాయి అయితే విషయం తెలిసినప్పటి నుంచి ఒకటే ఏడుపు. మీ మనవరాలు కూడా అమ్మమ్మని చూస్తాను డాడీ అని ఎంత గోల్ చేసిందో తెలుసా?
కానీ స్కూల్లో లీవ్ ఇవ్వలేదు, అందుకే తీసుకురాలేకపోయాను. అదేంటి బాబు, నాకున్నది మనవడు కదా, మనవరాలంటావేంటి? అదేంటి బాబు, నాకున్నది మనవడు కదా, మనవరాలంటావేంటి? ఏమ్మా, మనవడే కదా? అమ్మా అది 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 ఆ, అది అమ్మా. ఎందుకమ్మా తడబడతావు? ఇప్పటికన్నా నిజం చెప్పి ఏదో ఒక రోజు చెప్పాల్సిందే కదా. రాజేశ్వరి, మనకున్నది మనవడు కాదు, మనవరాలే. మనకి అమ్మాయి పుట్టింది కదా, మన అమ్మాయికి అమ్మాయి పుట్టిందని చెప్తే నువ్వెక్కడ బాధపడతావోనని ముందు అబద్ధం చెప్పారు. నాకు నిజం తెలిసినా నీతో చెప్పొద్దని నాతో ఒట్టేయించుకున్నారు. కానీ నిజం ఎన్నాళ్ళు దాగుతుంది? ఏదో కంగారులో అల్లుడు గారు నిజం చెప్పేశారు. కదలుడు గారు, అవునని చెప్పు. అవునత్తయ్య, కనీసం మగపిల్లాడు పుట్టేంత వరకు విషయం బయట పెట్టకూడదు అనుకున్నాం. కానీ కంగారులో బయట పెట్టేశాను. ఎంత పనిచేశారు బాబు. అమ్మాయి అయితే ఏంటి, అబ్బాయి అయితే ఏంటి, నాకు కావాల్సింది మీ పిల్లలతో ఆడుకోవడం. నాకిప్పుడు ఒక విషయం అర్థమైంది. మీరు మనవరాళ్ళు తీసుకొస్తే మీరు చెప్పిన అబద్ధం ఎక్కడ బయట పడిపోతుందోనని, స్కూల్ సెలవులు దొరకలేదని ఇంకో అబద్ధం చెప్పి నా మనవరాల్ని తీసుకురాలేదు కదూ. అత్తయ్య భలే కనిపెట్టేశారు. ఓవర్ చేయకు. ఏంటమ్మా, అల్లుడికైతే నా సంగతి తెలీదు, నీక్కూడా తెలీదా? నువ్వు ఆడపిల్లవని నిన్ను బాగా చూసుకోవడం మానేశానా? కళ్ళల్లో పెట్టుకుని పెంచాను కదా. అలాగే నీ కూతుర్ని కూడా పెంచి ఉండేదాన్ని. ఇప్పటి వరకు చేసిన పిచ్చి పంచాలు ఈసారి వచ్చేటప్పుడైనా మనవరాల్ని తీసుకురండి. అలాగేనమ్మా. అవును, నీ మెళ్ళో మంగళసూత్రం ఏది?